హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజైతే చికెన్ బిర్యానీ తయారీ విధానం తెలుసుకుందామండి. నేను 3 కిలోల చికెన్తో చేస్తున్నాను. చికెన్ బాగా కడిగి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 4 స్పూన్ల కారం వేసుకోవాలి, 3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. మా ఇంట్లోనైతే మా వాళ్ళైతే ఫుల్గా తింటారండి. బిర్యానీ చేశానంటే ఇంకా సూపర్ చేసావు మమ్మీ మమ్మీ అని మా పిల్లలు కూడా అంటారు. ఇంకా వేరే వాళ్ళు మా చుట్టాలలో తిన్నా కూడా వాళ్ళు కూడా సూపర్ ఉంది అని అంటారు. నేనైతే గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ చాలా బాగా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కొంచెం గరం మసాలా, ఒక 1 స్పూన్ సాజీరా, ఒక 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 యాలకులు. గరం మసాలా కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ మసాలా కాకుండా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 7-8. గరం మసాలా పౌడర్ చేసుకోవాలండి. దాంట్లో సాజీరా 1 స్పూన్, లవంగాలు 10, కొంచెం చెక్క, ఇలాచి 20, జాజికాయ కొంచెం, జాపత్రి కొంచెం, స్టార్ పువ్వు, ఇలాచీలు అయితే ఒక 20 వరకు వేసుకోవాలండి. మిరాలు 1 స్పూన్ అన్ని వేసుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ 1.5 స్పూన్ అయినా కానీ జీలకర్ర వేసుకొని అది మొత్తం పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ చేసుకొని పౌడర్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. మొత్తం పెరుగు వేసుకోవాలండి. నేనైతే 3 కేజెస్కి ఒక 1/2 కేజీ పెరుగు వేసాను, ఇంకొంచెం వేసానండి. 1/2 కేజీ కొంచెం ఎక్కువ వేసాను, ఒక పెద్ద ప్యాకెట్ వేసి ఇంకొంచెం వేసాను. ఒక 5 నిమ్మకాయలు పిండాను దీంట్లోనే. ఇట్లా ఆనియన్స్ మొత్తం రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలండి ఆయిల్లో. అంతవరకు ఇది కలుపుకుందాం అనేసి ఇది కలుపుతున్నాను నేను. ఇది మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఈ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఇట్లా ఎర్రగా చేసిన తర్వాత ఇంకా చికెన్లోనే మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించిన ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఎర్రగా వేయించుకున్నాం కదా ఉల్లిగడ్డ, అది కూడా దాంట్లో వేసుకొని వేయించిన ఆయిల్ మొత్తం దీంట్లోనే వేసుకొని కలుపుకోవాలండి. ఆ వేయించిన ఆయిల్ మొత్తం వేసి కలిపి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఎసరు పెట్టుకోవాలి. బియ్యానికి ఎసరు పెట్టి దాంట్లోనే ఒక 4 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ సాజీరా, స్టార్ పువ్వు, ఇలాచి, జాపత్రి, కొంచెం జాజికాయ, నల్ల ఇలాచి, స్టార్ పువ్వు, ఈ గరం మసాలా మొత్తం వేసుకోవాలండి. దాంట్లో వేసుకొని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. పోసి బాగా ఎసరు మసలేదాకా మసలనివ్వాలండి. ఆ ఎసరు మసలిన తర్వాత బియ్యం వేసుకోవాలి. దాంట్లోనే నేను 3 కేజీస్ బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను. 3 కేజీస్ బాస్మతి రైస్ వేసుకొని అది బాగా ఉడకాలండి. అంటే ఎంతగా ఉడకొద్దు, 70% అంటే పలుకులో ఉన్నప్పుడే అన్నం తీయాలండి. 70% ఉడికిన తర్వాత ఒక లేయర్ తీసి చికెన్ పైన నుంచి వేసుకోవాలి. ఆ చికెన్ పైన నుంచి ఇలా మొత్తం సగం అన్నం వేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ వేస్తాను, కానీ ఈసారి 3 కేజీస్ ఉన్నాయి కదా 2 టైమ్సే వేసాను. ఒక 1 టైం 1 లేయర్ వేసుకోవాలి. ఇలా సగం అన్నం తీసి వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఎర్రగా వేయించినాం కదా మనము, ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని నెయ్యి వేసుకోవాలి. దానిపైనే నెయ్యి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ చల్లుకొని మళ్ళీ ఇంకా కొంచెం అన్నం మళ్ళీ పైనుంచి వేసుకోవాలి. ఇలా అన్నం మొత్తం మిగిలినంత నేను మళ్ళీ పైనుంచి వేసేసానండి. ఇలా మొత్తం వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పైనుంచి. ఇలా మిగిలిన అన్నం మొత్తం వేసి కొత్తిమీర పుదీనా వేసుకొని మిగిలిన ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఫుడ్ కలర్ చల్లుకొని పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా చాలా చాలా బాగా వస్తుంది. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా చుట్టాలలోనైతే నేను చేసిన బిర్యానీ చూసి అయితే అందరూ హోటల్ పెట్టును ఫుల్గా నడుస్తుంది. మీకైతే చిన్నగా పెట్టుకున్నా సరిపోతుంది. ఎవరైనా బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా అని అంటారండి. అంత బాగుంటుంది. నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు, నిజంగానే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పైనుంచి కొంచెం కాజు వేసానండి. ఇంకా నెయ్యి, ఉల్లిగడ్డ అవన్నీ వేసిన తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి ఒక 15 మినిట్స్ వరకు టైంలో పెట్టి 15 మినిట్స్ వరకు ఉంచాలండి. ఉంచిన తర్వాత దానిపైన వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ పెట్టుకొని కింద పెంక పెట్టి ఇంకొక 15 మినిట్స్
లోలో పెట్టుకోవాలండి. లో పెట్టి ఇంకా తీయాలి. నేను తీసేటప్పుడు అయితే మర్చిపోయానండి. ఇంకా తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత సూపర్గా అయ్యిందంటే అంత సూపర్గా అయ్యిందండి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా బాగా అయింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మా పిల్లల బిర్యానీ ఉంటే అయితే పండగే పండగ అండి. ఈమె మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన నాకు గాజులు పెట్టడానికి వచ్చారు, అందుకని బిర్యానీ ప్రిపేర్ చేసిన. ఈయన మా పెద్ద అల్లుడు అభినవ్, ఈయన మా చిన్న అల్లుడు స్వరాజ్. ఎట్లుంది స్వరాజ్ బిర్యానీ? ఎట్లయింది? సూపరా? బాగుంది అంటున్నాడు. ఇంకా మా పిల్లలకైతే పండగ. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.